టైంలో అక్కడ ఒక పెద్ద స్తూపం ఉంది 5th బెటాలియన్లో. దిల్లేశ్వరరావు అని ఒక ఇన్స్ట్రక్టర్, నాకు గుర్తు కూడా ఉంది పేరు. ఈ స్తూపం అంటే ఎవరో తెలుసా మీకు? 6-7 వ్యక్తులు దారగడ్డలో తూర్పుగోదావరి జిల్లాలో వెళ్ళినప్పుడు పోలీసులు నంబాలకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో దారగడ్డలో చంపేశారు. రేపు మాపు రిటైర్డ్ అవుతున్న హెడ్ కానిస్టేబుల్ని ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ని వదిలేసి మానవతా దృక్పథంతో వదిలేసి సీతక్క అని ఒక ఆవిడ ఉంది. సో ఆ సీతక్క వెళ్ళి గొడ్డలతో నరికేసింది. సో ఇంత దారుణంగా ఉందనేటికి అరే మేము తూర్పుగోదావరి జిల్లా వెళ్తున్నాం, ఈయన ఇట్లా చెప్తున్నాడు ఏంటి అనుకున్నాం. అన్నవరం ట్రైనింగ్ ఎస్ఐ చేశారు. సో మా మదరు, నా పేరు అన్నవరం సత్యనారాయణ అనేది చాలా థ్రిల్డ్, వి ఫెల్ట్ వెరీ థ్రిల్డ్. అక్కడ అన్నవరం అంటే ఎప్పుడు చాలా దూరం కదా మాకు, కృష్ణా జిల్లాకి వెళ్ళటమే చాలా తక్కువ అసలు. అటువంటిది చాలా సంతోషం. ఇంకా పడి ఆ భక్తులు గిక్తులు వచ్చినప్పుడు, కానీ ఆ కలకత్తా మద్రాస్ హైవే పక్కన పైనంతా సప్లైన్ ఏరియానే. శంఖవరం, రౌతులపూడి, జడ్డంగి, కోటనందూరు ఫుల్లు, ఆ యొక్క కొండల పర్వత శ్రేణులు, నక్సల్స్ ఫుల్లు, పెద్దమల్లాపురం. సో 1.5 month అయిందండి అన్నవరంలో. ఇక భక్తులు వస్తున్నారు, ప్రసాదాలు, రూటు ఎంత చూస్తున్నాం. ఆ లోనికి వెళ్ళొద్దని చెప్తున్నాడు ఎస్ఐ గారు. ఏది రౌతులపూడి కానీ అక్కడికి వెళ్తే గ్యారంటీగా ఎవరు కిడ్నాప్ చేసేస్తారో తెలియదు అన్న టైంలో. ఆ టైంలో సడన్గా పారుపాకి ఎన్కౌంటర్ అయింది. పారుపాకి ఎన్కౌంటర్ అంటే దాంట్లో నేను పార్టిసిపేట్ చేయలేదు, ట్రైనింగ్ ఎస్ఐని కాబట్టి. బట్ ఎన్కౌంటర్ అయిపోయినాక 4 టాప్, భాస్కర్, సాగర్, సీతక్క, ఎవరైతే సీతక్క అన్న బెటాలియన్లో అన్నారో ఆవిడే ఎన్కౌంటర్ చనిపోయింది. ఇక అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఎస్ఐని అక్కడ పెట్టేసి స్పెషల్ పార్టీలు వెళ్ళిపోయింది. ఇక అప్పుడు అనుకున్నాం గ్యారంటీగా యుద్ధ భూమిలో కొనసాగించాల్సిందే అనే దాని మీద. దగ్గర పనిచేస్తారు కదా, మీ అమ్మగారికి బాగా ఇష్టం, ఆమె తీసుకెళ్ళి దర్శనం చేయించారా? చేశానండి. చాఫీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 1.5 month ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడ పిలిపించుకుని దగ్గరుండి బంద్ చేస్తే ఎప్పుడు వరకు చూడలేదు అంతవరకు అన్నవరం. సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి కానీ అది చూసేటడికి షీ ఫెల్ట్ వెళ్తారు. బట్ ఈ విషయాలు చెప్పాల, నక్సల్స్ చాలా ప్రభావం ఉందని. సో తర్వాత రంపచోడవరం ఎస్హెచ్ఓగా వెళ్ళాను. అంటే అన్నవరం ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ రామచంద్రపురం. ఇంకా కాస్త అక్కడ స్ట్రిక్ట్గా చేసేటికి పొలిటికల్ మొత్తం మీద రంపచోడవరం వేస్తారు. రంపచోడవరం జనరల్గా డైరెక్ట్ ఎస్ఐలకి రంపచోడవరం వేస్తారు. సో రంపచోడవరం 93-94 ఆ సమయంలో అదొక ఆల్మోస్ట్ అలా యుద్ధ వాతావరణం లాగా అయిపోయింది. అంత క్రితం 87లో దారగడ్డలో గుర్తేడు దగ్గర ఈ